హే గైస్, ఇది నేను హారిక మా ఏరియాలో లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళామన్నమాట. ఆ రోజు కొంచెం వర్షం పడుతుంది లైట్గా. ఇక్కడ వచ్చేసి క్రాకరీ సెట్స్, బయట బ్యాంగిల్స్ చూసారు కదా అవి, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ దొరికిపోతాయి. ఇక్కడ మ్యాట్స్, మనకు కావాల్సిన హోమ్ మేడ్ స్నాక్స్, అండ్ ఇక్కడ నైటీస్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి నేను ఇందులో కఫ్తాన్ మోడల్ ఒకటి తీసుకున్నాను. దీని తర్వాత హాల్ వీడియోలో అది కూడా చూపిస్తాను. అవే కాకుండా మనకు కావాల్సిన ఇప్పుడు మల్టీ కలర్లో రకరకాల కలర్స్లో శారీస్ మ్యాచింగ్ బ్లాక్ బీడ్స్ విత్ లాకెట్స్ తీసుకుంటున్నారు కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ నల్ల పూసలు, మనకి సీజర్డ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. పోజ్ దట్ హారిక వాళ్ళ అత్తగారికి శారీ చూస్తా అంటే ఇక్కడ నారాయణపేట అండ్ మనకి ప్రింటెడ్ శారీస్ ఉంటాయి కదా, అందులో చూసింది. అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ టైం హ్యాండీక్రాఫ్ట్స్లో కొత్తగా కనిపించిన ఏదో ఒక షాప్. మనకు కావాల్సిన క్యూట్ లిటిల్ యాక్సెసరీస్ లైక్ చిన్న పిట్టగూడలు లాంటివి, అండ్ ఇవి కార్లో పెట్టుకోవడానికి ఫ్రంట్ది. ఆక్సిడైజ్ జ్యువెలరీ, మీనాకారి ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ కుర్తా సెట్స్ కూడా మా బాబుకి ట్విన్నింగ్ తీసుకునేదాన్ని ఇక్కడ. ఇవి ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ పర్టికులర్ షాప్లో. ఇది ఆ టైంకి కొంచెం క్లోజ్ అయిపోయింది. మా వాడికి అబాకస్ కానీ కొన్ని ఎడ్యుకేషన్ టాయ్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. అవే కాకుండా మనకి హ్యాండ్ బ్యాగ్స్, కుర్తీస్, శారీ కలెక్షన్స్ అండ్ కుర్తీ సెట్స్, పంజాబీ డ్రెస్ సెట్స్, ఇక్కత్ ప్రింట్ ఉన్న కాటన్ టాప్స్ అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇది సోఫా కవర్స్ షాప్. మేము కొంచెం లేట్ వెళ్ళాము అండ్ రెయిన్ కూడా పడుతుంది కదా, అన్నీ క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఇది కాటన్ శారీస్, ఇది వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీస్. అండ్ ఇలా అయితే లైక్ క్రాఫ్ట్స్ బజార్ ఎక్స్ప్లోర్ చేసేసాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి ఈ వీడియోలో స్టార్టింగ్ ఆల్రెడీ అటాచ్ చేసినట్టు నేను హారిక కలిసి హస్తకళకి వెళ్ళామన్నమాట. నార్మల్గా హస్తకళ నేను హైదరాబాద్ లైక్ పోస్ట్ మ్యారేజ్ నేను తీసుకున్న కలెక్షన్ కానీ, నేను షాపింగ్ చేసిన డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. మన నాగుల చవితి షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను కదా, అందులో వేసుకున్న కాటన్ శారీ విత్ ప్రింటెడ్ బొమ్మలు కూడా నేను తీసుకున్న హస్తకళలో అనమాట. సో సమ్ ప్రిటీ కలెక్షన్ నా దగ్గర ఉన్నవి. ఆక్సిడైజ్ జ్యువెలరీ, శారీస్, కొన్ని టాప్స్ అండ్ ఫ్రాక్స్ ఏవైతే నేను హస్తకళలో తీసుకున్నానో ఆ హోల్ వీడియోతో పాటు నా దగ్గర ఉన్నవి కూడా నేను చూపించాలనుకుంటున్నాను. ఇదే ఆ వీడియో. ఫస్ట్ వచ్చేసి శారీస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇవి లైక్ చాలా మంది హీరోయిన్స్ ఆర్గాన్జా శారీ మీద ఇలా ఫ్లవర్స్ తోని నేమ్స్ కూడా రాయించుకున్నారు కదా. అప్పుడు కరీనా కపూర్ కానీ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఈ శారీ చాలా వైరల్ అయింది. లైక్ నేను ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళకుండానే నార్మల్గా నేను హస్తకళకు వెళ్తే నాకు ఈ శారీ దొరికిందనమాట. వైట్ శారీ మీద ఇలా పీచ్ ఫ్లవర్స్ వచ్చాయి. శారీ కింద గోల్డ్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీస్ నేను హస్తకళ నుంచి తీసుకున్న వాటిలో. అండ్ సెకండ్ శారీ వచ్చేసి నార్మల్గా నారాయణపేట శారీస్ అందరు తీసుకుంటూ ఉంటారు కదా, నాకు అందరూ రెడ్, గ్రీన్ లైక్ రొటీన్ కలర్స్ తీసుకుంటున్నారని చెప్పేసి నేను కొంచెం వెరైటీగా ఉండాలి అని నారాయణపేట శారీ చూస్తున్నప్పుడు నార్మల్గా నాకు ఈ కలర్ కనిపించింది అనమాట. పెద్ద బార్డర్ ఉంటే బాగుంటుందో లేదో నాకు తెలియలేదు. ఈ న్యూట్రల్ పీచ్ కలర్ శారీ పైన ఈ మెరూన్ అండ్ ఎలిఫెంట్ తోని గోల్డ్ బార్డర్ వచ్చింది, ప్లస్ సన్న బార్డర్ వచ్చింది కదా. ఇది కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. లైక్ శారీ అంటే మీకు తెలిసినట్టే నారాయణపేట ప్లెయిన్ వస్తుంది అండ్ ఈ బార్డర్ ఇలా అవుతుంది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ ఇలా వచ్చింది బొగ్గు చేతులు పెట్టుకొని.
ప్లెయిన్ శారీలా ఉంది కదా, కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అని చెప్పేసి నారాయణపేటలో ఈ డిఫరెంట్ శారీ తీసుకున్నాను అనమాట. అంటే ఇది వచ్చేసి ముగ్గు ప్రింట్ శారీస్ ఒకప్పుడు లైక్ బాగా ఫేమస్ అండ్ అందరు ఇష్టంగా తీసుకుంటారు కదా, ఒక ముగ్గు ప్రింట్ శారీ అయినా ఎవరి దగ్గర ఉండాలనుకుంటారు. సో ఎప్పుడెప్పటి నుంచో వెతుకుతుంటే, అంటే జనరల్గా మనం ఏదైనా షాప్కి వెళ్ళి నాకు ఈ శారీ కావాలి మనం ఎన్ని షాప్స్లో అడిగినా దొరకవు కదా. ఈ శారీ అంటే నేను ఏ శారీ ఇది కావాలి అని షాపింగ్కి వెళ్ళను. నాకు షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చిన మోడల్ కానీ, నా దగ్గర లేని మోడల్ కానీ ఏదైనా ఉంటే తీసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినప్పుడు ఈ ఆర్గాన్జా వైట్ శారీ కానీ, నారాయణపేట శారీ కానీ దొరికాయి. అంటే ప్రింట్ శారీ కూడా దొరికింది అనమాట. అలాగే పైనంతా క్రీమ్ బేస్ వచ్చేసి కిందికి వచ్చేసరికి ఇలా ఆరెంజ్ అండ్ పింక్ వచ్చింది. శారీ మొత్తం ఇలా వచ్చింది. సో ఇలా అయితే క్రీమ్ కలర్ శారీ మీద కింద ఆరెంజ్, దాని కింద పింక్ బార్డర్ వచ్చింది అనమాట. పింక్ బ్లౌజ్ వచ్చింది, చిన్న చిన్న ప్రింట్స్తో వచ్చింది. ఇవి వచ్చేసి త్రీ శారీస్ నేను తీసుకున్నాను. అండ్ మొన్న బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రాక్ తీసుకున్నాను కదా, ఆ ఫ్రాక్ కూడా హస్తకళలో తీసుకుంది అనమాట. ఇట్లా షోల్డర్ దగ్గర ఇలా వచ్చి లైక్ కోల్డ్ షోల్డర్స్ వచ్చేసి దానిపైన ఇలా వచ్చింది, ఇట్లా వస్తుంది అనమాట. కోల్డ్ షోల్డర్ వచ్చేసి తర్వాత డ్రెస్ అంతా ప్లెయిన్ వస్తుంది నార్మల్గా ఇలా వచ్చేసి ఇట్లా ఫ్రాక్ లా వచ్చి ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇలా లెంత్ ఇట్లా గేరాలా వస్తుంది. ఇది తీసుకుంది మాత్రం నా మెటర్నిటీ ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నాను. ఆ ఫొటోస్లో కూడా మీకు ఈ ఫ్రాక్స్ కనిపిస్తాయి. హస్తకళలో మీన్స్ కొన్నిసార్లు వెస్టర్న్వి కూడా పెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు నాకు నచ్చిన ప్రింట్ లైక్ చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి నాకు అప్పుడు. ఆల్మోస్ట్ రెండు కలిపి 1200కి అలా ఇచ్చారు. ఈ డ్రెస్ కూడా మెటర్నిటీ ఫోటోషూట్ వీడియోలో ఉంటుంది. లైక్ ఇలా మొత్తం వర్క్ వస్తుంది, ప్లస్ ఇలా హ్యాండ్స్ వచ్చి ప్లెయిన్ ఫ్రాక్ వస్తుంది అనమాట మొత్తం. దీని లోపల స్మాల్ క్యాన్ కూడా ఇచ్చారు, ఇట్లా మనకి కొంచెం పెద్ద గీరలా కనపడడం కోసం. చాలా ఇష్టం ఇది. ఆ పింక్ ఫ్రాక్ అయితే మొన్న బర్త్డే పార్టీకి స్టైల్ చేశాను. ఈ గ్రీన్ అవుట్ఫిట్ ఎప్పుడు స్టైల్ చేస్తానో మళ్ళీ తెలీదు. ఈ 2 ఫ్రాక్స్ కూడా నేను హస్తకళలో తీసుకున్నాను అనమాట. అది కాకుండా ఓజీ లైక్ ఎవ్రీ టైం హస్తకళ అంటే మనకి ఈ ప్రింట్తో వచ్చే టాప్స్ కాటన్లో బాగా ఫేమస్ ఉంటాయి కదా. సో ఇలా వచ్చింది, ఇలా కట్టుకోవడానికి వచ్చింది అనమాట. నేను ఇందాక చూపించిన ఆర్గాన్జా శారీ అయితే నాకు 1200 పడింది. నారాయణపేట కూడా అంతే, 1000-1200 అలా పడింది. ముగ్గు ప్రింట్ శారీ వచ్చేసి కూడా 1000 పడింది. ఈ 2 ఫ్రాక్స్ నేను చెప్పాను కదా, రెండు కలిపి 1200 పడింది. ఈ టాప్ వచ్చేసి నాకు నార్మల్గా కాటన్ టాప్ కాబట్టి 600లో వచ్చేసింది. అది కాకుండా ఇలా కొంచెం బ్రైట్ ఎల్లో కలర్లో ఇంకో టాప్ తీసుకున్నాను అనమాట. ఈ టాప్ వచ్చేసి ఇది ఇట్లా హ్యాండ్స్కి మొత్తం ఇట్లా లైన్స్ వచ్చేస్తాయి. లైక్ ఎన్ని ఎంబ్రాయిడరీ ఉన్నా ఇంకేమున్నా కానీ కొన్ని అవుట్ఫిట్స్ మనకి క్యాజువల్గా కొంచెం గేరాలాగా ఉండి టెంపుల్స్కి వేసుకెళ్ళడానికి ఎప్పుడైనా ప్రశాంత్ వచ్చింది. ఇది ఒక టాప్, ఇది కూడా అంతే, ఒక 600. వాటితో పాటు ఈ చికెన్ కారీ కుర్తీ ఒకటి అండ్ ఇక్కత్ టాప్, ప్లస్ మనకి ఇట్లా ముందు ఇట్లా కట్ వచ్చిన టాప్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఒక 3 టాప్స్ తీసుకున్నాను. అండ్ ఇది నేను స్టార్టింగ్ చెప్పాను కదా కఫ్తాన్ మోడల్ అని చెప్పేసి, ఇది నడుము దగ్గర థ్రెడ్ ఉంటుంది, అది పుల్ చేస్తే టై చేయొచ్చు అనమాట. ఇది కఫ్తాన్ మోడల్ నైటీ. ఇది వచ్చేసి ఇట్లా పఫ్డ్ స్లీవ్స్ తోటి ఇట్లా టాప్ వచ్చింది అనమాట. స్ట్రైట్ కట్ కుర్తా లాగా బాందిని ప్రింట్ వచ్చేసి, దాని కిందకి నార్మల్గా బ్లాక్ ప్లాజో సెట్ వచ్చింది. మనకు కావాలంటే విత్ చున్నీ, వితౌట్ చున్నీ, మన దగ్గర బ్లాక్ చున్నీ ఉంటే దాంతో పేరప్ చేసుకోవచ్చు. వచ్చేసి కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ లైక్ ఇలాంటివి, ఇవి కూడా హస్తకళలో తీసుకున్నాను అనమాట. నా దగ్గర లాంగ్ ఇయర్ రింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, అంటే నాకు సెట్ అవుతాయో లేదో అని చెప్పి తీసుకోను. కాకపోతే ఇది చాలా సన్నగా వచ్చిందని చెప్పేసి ఇది ఇట్లా 3 లైన్స్ వచ్చింది తీసుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ కూడా అక్కడ తీసుకున్నాయి. నార్మల్గా మన కొన్ని టాప్స్ మీద సిల్వర్ పెట్టుకుంటాం కదా, గోల్డ్ నల్లపూసల కంటే ఇలా సిల్వర్ బాల్ ఉన్న నల్లపూస బాగుంటుంది అనిపించింది, అందుకే ఇది కూడా తీసుకున్నాను. ఇది ఒక ఇయర్ రింగ్, ఇది కూడా ఒక ఇయర్ రింగ్ సెట్. ఇది 1 మోర్ ఇయర్ రింగ్ సెట్. జ్యువెలరీ అంటే కొంచెం బాగా ఇష్టము. ఇది కూడా ఇలా వచ్చింది, ఇది ఒక సెట్.
లైక్ అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంటాయి ఈ ఇయర్ రింగ్స్. ఇవి జీన్స్ మీదకి వేట్ మీదకైనా సెట్ అవుతాయి అన్నమాట. ఇవి హూప్స్ కొంచెం నా ఫేస్కి సెట్ అయ్యేలాగా కొంచెం చిన్న చిన్న సైజెస్ తీసుకుంటూ ఉంటాయి కదా. మీనాకరీలో కూడా ఒక టూ టు త్రీ కలర్. ఫస్ట్ వన్ ఈజ్ దిస్ బ్లూ కలర్ లా ఉంది కదా, ఈ పింక్. ఇవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. మిగిలిన ఆ నార్మల్ ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చేసి మనకి 100 లోపల 50, 60, 70 అలా ఇస్తుంటారు కదా. బట్ ఈ మీనాకరీ ఇయర్ రింగ్స్ వచ్చేసి 120 అలా చెప్తూ ఉంటారు. ఇంకా మనం ఎంత బార్గెయిన్ చేసినా మ్యాక్సిమం 100కి కూడా చాలా మంది రారు. మీనాకరీ అదే కాస్ట్ ఉంటుంది. ఇలా వచ్చాయి. కొంచెం మల్టీ కలర్ తీసుకుంటే ఇంక దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చు కదా అని. డ్రెస్ మీద సెట్ అవ్వాలి కదా. ఇది బ్లూ కలర్ అనమాట, లైట్ స్కై బ్లూ. ఇది వచ్చేసి పీచ్ కలర్. ఇది మీనాకరీ లాగే ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ అది కాదు. రింగ్స్ కలెక్షన్ అనమాట. అండ్ ఇందులోనే నెక్ సెట్ కలెక్షన్ కూడా ఉంది. కొంచెం శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేటట్టు తీసుకున్నది. ఇది ఒకటి ఇట్లా ఉంటుంది. ఇది ఈ సెట్ ఇదన్నమాట. దీని మీదకి బుట్ట ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా కొన్ని బ్లాక్ శారీస్ మీదకి వాటి మీదకి లైక్ ఇది స్టైల్ చేస్తున్నారు. సో సింపుల్. ఇది వచ్చేసి కడ అన్నమాట. దట్స్ ఇట్ గైస్. ఇదైతే హస్తకళలో నేను తీసుకున్న శారీస్, డ్రెస్సెస్ అండ్ టాప్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిత్ర అండ్ సిటీ బ్లాగ్స్. సీన్ అండ్ వీడియో. బాయ్.